తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు 6. అవి ఏవి అనగా 1. జపాలి హనుమాన్ మందిరం. 2. శ్రీ వేణుగోపాల స్వామి మందిరం మరియు హతీరాంజీ జీవసమాధి. 3. ఆకాశగంగా తీర్థం. 4. పాప వినాశనం. 5. శిలా తోరణం మరియు చక్రతీర్థం. 6. శ్రీవారి పాదాలు. ఈ 6 ప్రదేశాలు చూడడానికి మీకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ ప్రదేశాలు అన్నీ అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రదేశాలకు బస్ సౌకర్యము ఉన్నది. జపాలి తీర్థం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరము నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీ వేణుగోపాల స్వామి మందిరము జపాలి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. జపాలి హనుమాన్ మందిరము, శ్రీ వేణుగోపాల స్వామి మందిరము, ఆకాశగంగా తీర్థం మరియు పాప వినాశనం తీర్థం. ఈ 4 ప్రదేశాలు ఒకే దారిలో ఉన్నాయి. జపాలి హనుమాన్ మందిరము మరియు శ్రీ వేణుగోపాల స్వామి మందిరము మినహా మరి ఎక్కడ ప్రవేశ రుసుము లేదు. సెలవు రోజుల్లో శనివారం, ఆదివారం, ఉత్సవం ఉన్న రోజుల్లో రద్దీ అధికంగా ఉంటుంది గనుక మీకు మరింత సమయం పడుతుంది. మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వారు మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఆకాశగంగా తీర్థం మరియు జపాలి తీర్థంని మినహాయించి మిగిలినవి చూడవచ్చు. ఆకాశగంగా తీర్థం దగ్గరికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ప్రదేశం వర్షాకాలంలో చూసి తీరవలసిందే. జపాలి హనుమాన్ మందిరం చేరుకోవడానికి మెట్ల మార్గంలో భక్తులకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆలయం చేరుకోవడానికి సుమారు 200 మెట్లు నడవవలసి ఉంటుంది. ఇక్కడ స్థల ప్రాశస్త్యం ప్రకారం బాల హనుమంతులు ఇక్కడ సంచరించారు అని చెబుతారు. ఇక్కడ జపాలి మహర్షి తపస్సు ఆచరించెను. ఇక్కడ ఉన్న రామకుం తీర్థం చాలా విశేషమైనది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ జపాలి తీర్థమున స్నానము ఆచరించినచో అతని యొక్క పాపములు తొలగును. బ్రాహ్మణ దూషణ చేసిన వారు ఇక్కడ స్నానము ఆచరించినచో అతని పాపము తొలగును మరియు పిశాచ పీడిత నుండి విముక్తి కలుగును. జపాలి తీర్థం ఆలయ వేళలు ఏమి అనగా ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, మరలా మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7:30 వరకు భక్తులకు దర్శన భాగ్యము ఉండును. జపాలి తీర్థం హథీరాంజీ మఠం ఆధీనంలో ఉన్నది. ఇక్కడ ఉచిత దర్శనం లేదు. ప్రతి ఒక్కరూ 5 రూపాయలు చెల్లించవలసినదే. ఇక్కడ ఆలయం ముందర ఒక చెట్టు వినాయక స్వామి రూపమున ఉన్నది. శ్రీ వేణుగోపాల స్వామి మందిరం హతీరాంజీ మఠం ఆధీనంలో ఉన్నది. శ్రీ వెంకటేశ్వర మందిరం నుంచి శ్రీ వేణుగోపాల స్వామి మందిరము 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. శనివారం, ఆదివారం సెలవు రోజుల్లో రద్దీ అధికముగా ఉంటుంది. సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం రోజులలో రద్దీ సాధారణంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశ రుసుము ఒకరికి 5 రూపాయలు. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి మందిరము మరియు హాతీరాం బావాజీ జీవ సమాధి ఉన్నది. ఈ మందిరమునకు స్థల ప్రాశస్త్యము లేదు. ఇక్కడ మీరు ముఖ్యముగా చూడవలసినది హాతీరాం బావాజీ జీవ సమాధి. సుమారు 3 నుంచి 4 నిమిషములు పడుతుంది ఆలయమునకు చేరుకోవడానికి.
9వ శతాబ్దంలో స్వామివారికి తిరుమల నంబి అనే పరమభక్తుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజు ఉదయం స్వామివారి కైంకర్యాలకు అవసరమయ్యే స్వచ్ఛమైన గంగను తీసుకువచ్చేందుకు పాపనాశనంకి వెళ్ళేవారు. తిరుమల నంబి వయసు మీద పడినా కూడా స్వామి కైంకర్యాల కోసం రోజు వెళ్ళేవారు. అది చూసి తట్టుకోలేని శ్రీనివాసుడు బోయవాడి రూపంలో తిరుమల నంబికి ఎదురుపడ్డారు. తిరుమల నంబి తల మీద ఉన్న కుండకు విల్లుతో రంధ్రం చేసి నీరు సేవించారు. బోయవాడు త్రాగడం చూసి, స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే నీవు ఇలా త్రాగడం చూసి కంట తడి పెట్టారట. తిరుమల నంబి భక్తికి మెచ్చిన శ్రీవారు కైంకర్యాలకు పవిత్ర జలం ఇక్కడ సమీపములోనే యున్నది అని ఒక కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. బోయవాడు తన చేతిలో ఉన్న విల్లుని ఎక్కుపెట్టి పవిత్రం జలముని సృష్టించారు. ఎక్కడ నుంచి నీరు వస్తున్నదో తెలీదు కాబట్టి నాటి నుంచి ఆకాశ గంగగా పేరు వచ్చినది. ఆ రోజు నుంచి ఈ పవిత్ర జలము స్వామివారి కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరము నుండి 6.5 కిలోమీటర్ల దూరంలో ఈ పాప వినాశనం తీర్థము ఉన్నది. పూర్వము స్వామివారి కైంకర్యాలకు పాప వినాశనం తీర్థజలమును ఉపయోగించేవారు. ఈ పుణ్యతీర్థం యందు భక్తులకు బట్టలు మార్చుకొనుటకు గదులు కలవు. పాప వినాశనం తీర్థంలో స్నానము ఆచరించినచో సకల పాపాలు హరించును. ఈ పవిత్ర జలములో స్నానము ఆచరించినచో పూర్వ జన్మలోని పాపములు మరియు ప్రస్తుత జన్మలోని పాపములు తొలగును అని ఇక్కడ పురాణం ప్రాశస్త్యము ఉన్నది. ఇక్కడ గంగా భవానీ ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయమున గంగా భవానీ అమ్మవారు విష్ణు గంగగా కొలవబడుతున్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలములో సప్త ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించారు అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వివాహ సమయమున ఇక్కడ వంట చేశారు అని వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉన్నది. ఈ పాప వినాశం పరిసరాల్లో దేవతలకు భోజన ఏర్పాట్లు చేయబడిందని వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉన్నది. సప్త ఋషులు తపస్సు ఆచరించి తమ యొక్క తపమును ఈ పుణ్యతీర్థంన భద్రపరిచారు అని ప్రతీతి. పాప వినాశనం ప్రాంతమున స్వామివారి కళ్యాణ సమయమున అగ్నిదేవుడు వంటకు కావలసిన అగ్నిని ప్రజ్వలింపచేయుట చేత ఆ శక్తి ఈ ప్రదేశమున నిక్షిప్తము అయి ఉన్నది అని చెబుతారు. ఈ పుణ్యతీర్థమున స్నానము ఆచరించినచో 7 జన్మల పాపములు హరించును.